Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ఈ 2024 ఆంగ్ల నూతన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుంది, ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయి, వాటి ప్రభావం ఏ రకంగా ఉండబోతుందనే విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్ళపల్లి రవికుమార్ గారు. గురుగారు నమస్కారం అండి. నమస్కారం. గురుగారు, ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు ఈ సంవత్సరం అంతా ఏ గ్రహాలు ఏ స్థానాల్లో ఉన్నాయో తెలియజేస్తారా? తప్పకుండా. శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమోస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. మామూలుగా ఇప్పుడు ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉంటాయి అనేది మనం మాస ఫలితాల్లో ఇదివరకు చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటంటే సంవత్సర ఫలితాలు కాబట్టి, అంటే 2024 మొత్తం సంవత్సర ఫలితాలు కాబట్టి 4 మెయిన్ గ్రహాలండి. సో ముఖ్యంగా ప్రేక్షకులు మీరు కూడా గుర్తుపెట్టుకోండి, చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం మారుతూ ఉంటాడు. అలాగే బుధుడు 20 రోజులకు ఒకసారి రాశి మారుతూ ఉంటాడు. శుక్రుడు కూడా 20 నుంచి 30 రోజుల లోపల రాశి మారుతాడు. అలాగే రవి ప్రతి నెల ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతాడు. అలాగే కుజుడు 45 రోజులకు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారుతాడు. కాబట్టి ఇవన్నీ అంత ఇంపాక్ట్ ఉండవండి ఈ మిగతావి. కానీ ముఖ్యంగా మెయిన్ మటుకు గురు సంవత్సరానికి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారుతారు. అలాగే శని 2.5 సంవత్సరాలకు ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారుతారు. అలాగే రాహుకేతు ఇద్దరు కూడా ఏనార్థం ఒక రాశి నుంచి ఇంకో రాశిలోకి మారడానికి సమయం పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం చూసుకోవాల్సింది గోచార ఫలితాలు, సంవత్సర ఫలితాలు చూసుకున్నప్పుడు ముఖ్యంగా ఈ ఏ రాశుల వాళ్ళకి ఏ స్థానాల్లో రాహు, కేతువు, గురు, శని మన రాశి నుంచి ఏ రాశుల్లో ఏ స్థానాల్లో ఉన్నారో దాన్ని బట్టే గోచారం చెప్పుకోవాలన్నమాట. కాబట్టి ఈ సంవత్సరం అంటే 2024 మొత్తం చూసుకుంటే రాహు మనకి మీన రాశిలో ఉంటారు ఈ సంవత్సర కాలం అంతా 2024. అలాగే కేతు వచ్చేసి మనకి కన్యా రాశిలో ఉంటారు సంవత్సర కాలం అంతా. అలాగే శని స్వస్థానంలోనే మనకి కుంభరాశిలోనే 2024 సంవత్సరం మొత్తం మన కుంభరాశిలో ఉంటారు. ఒక గురువు మటుకు మేషరాశి నుంచి వృషభ రాశిలోకి 22 ఏప్రిల్ 2024 నుంచి మనకి వృషభ రాశిలోకి వస్తారండి గురువు. కాబట్టి గురువు ఒక్కరే మారుతున్నారు కాబట్టి మనం దాన్ని బట్టి చెప్పుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవ్వండి ఈ ముఖ్యంగా ఈ 4 గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయో తెలుసుకుంటే సరిపోతుంది. గురుగారు, 2024 సంవత్సరం మకర రాశి వారికి గ్రహ స్థితిగతులు ఎలా ఉన్నాయి? వీళ్ళకి శని కానీ గురువు కానీ ఏ స్థానంలో ఉన్నారు? వీళ్ళకి లాభిస్తున్నారా లేదా? మకర రాశి అనగానే మనకి ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు. ఈ రాశి వారికి రాహు కేతుల బలం పరిపూర్ణంగా బాగుంది. ఎందుకంటే తృతీయ స్థానంలో రాహు, భాగ్యస్థానంలో కేతువు చాలా బాగున్నాడు. అలాగే ఇప్పుడు చతుర్థ స్థానం నుంచి గురువు పంచమ స్థానంలోకి ఏప్రిల్ 22వ తారీఖు నుంచి వెళ్తున్నాడు. సో పంచమ అనేది అల్టిమేట్. గురుబలం పరిపూర్ణంగా ఉంది. సో దైవబలం, దైవానుగ్రహం పరిపూర్ణంగా ఉందని చెప్పుకోవాలి మకర రాశి వారికి. ఇంకా ఏళ్ళనాటి శని మటుకు ఇంకా లాస్ట్ ఫేజ్, ఇంకా ఏనార్థం ఉంది కరెక్ట్గా. ఏనార్థం అంటే ఏప్రిల్ 2025 తోటి ఏళ్ళనాటి శని కూడా వెళ్ళిపోతుంది మకర రాశి వారికి. ఈ గురుబలం పరిపూర్ణంగా ఉండడం చేత, ముఖ్యంగా పంచమ స్థానంలో గురువు ఉండడం చేత శుభకార్యాలు, శుభ ఫలితాలు 100% ఇస్తారు. అలాగే ఫస్ట్ శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా ఉండడం, అవసరానికి డబ్బులు సమకూరడం, రావాల్సిన బాకీలు వసూలు అవడం, స్పెక్యులేషన్స్ కలిసి రావడం, మధ్యవర్తిత్వం వహించవచ్చు, షూరిటీస్ పెట్టవచ్చును. ఇంట్లో పెద్దవాళ్ళు, చిన్నపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. అలాగే మకర రాశి వారి ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇన్నాళ్ళు ఏమైందంటే రాహుబలం లేదు, కేతుబలం లేదు, ఏలినాటి శని, గురుబలం లేదు. 4 బలాలు అస్సలు లేనిది మకర రాశికి అండి మొన్నటిదాకా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు రాహుకేతులు నవంబర్ 1 నుంచి మారిపోయారు, చాలా బాగుంది. ఏలినాటి శని లాస్ట్ ఫేజ్లోకి వచ్చింది, అలాగే వెళుతూ హెల్ప్ చేస్తాడు ఈ ఏడాది. అలాగే గురువు కూడా పంచమ స్థానంలో వచ్చాడు కాబట్టి శుభ ఫలితాలను ఇస్తాడని చెప్పుకోవాలి. విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి. రాజకీయ నాయకులకి, క్రీడాకారులకి, వ్యాపారస్తులకి పట్టిందల బంగారం చెప్పాలి. వ్యాపారస్తులకు కూడా కొత్త వ్యాపారం స్టార్ట్ చేసి ఇలాంటి ఎక్స్పాన్షన్కి వెళ్ళచ్చు. అలాగే వెహికల్ కొనచ్చు ముఖ్యంగా. అలాగే నిరుద్యోగుల ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మన్నన, ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఉంటాయి. ఏలినాటి శని ద్వారా కూడా ఫారెన్ వెళ్ళచ్చు, స్థానచలనం కాబట్టి. అలాగే ఉద్యోగ మార్పు, ఇల్లు మార్పు, స్థానచలనం కూడా ఉంటుందండి. ఎందుకంటే లాస్ట్ ఇంకా 1.5 ఇయర్లోకి వచ్చారు కాబట్టి మారితే ఇంకా ఇప్పుడే మారాలి. ప్లస్ మకర రాశి వారికి ఫస్ట్ స్టార్టింగ్ అయినప్పుడు 2.5 ఏళ్ళు హెల్ప్ చేయని వాళ్ళకి, 5 ఏళ్ళు హెల్ప్ చేయని వాళ్ళకి ఈ లాస్ట్ 2.5 ఇయర్స్లో ఇప్పుడు హెల్ప్ చేయాలి. కాబట్టి ఇప్పుడు సరైన సమయం. ఎందుకంటే గురుబలం కూడా ఉంది కాబట్టి గురుబలం
అంటే గురువు 2024 ఏప్రిల్ నుంచి 2025 ఏప్రిల్ దాకా పంచమ స్థానంలో ఉంటాడు. అలాగే ఏలినాటి శని కూడా ఏప్రిల్ 2025 వరకే ఉంది. కాబట్టి ఏలినాటి శని ఎఫెక్ట్ కూడా ఏం చేయలేదు, ఎందుకంటే గురుబలం ఉంటుంది కాబట్టి ఈ ఏడాది అందులో కొట్టుకుపోతుంది కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మకర రాశి వారికి పట్టింది అలా బంగారం అని చెప్పచ్చు. సో మీరు ఏలినాటి శని వచ్చింది కాబట్టి అందరూ భయపడుతూ ఉంటారు, ఏలినాటి శనిలో ఉన్నాం కాబట్టి మాకు బాగుండదేమోనని. సో లాస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి అయినప్పటికీ కూడా ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుందా వాళ్ళ? ముఖ్యంగా 2 పాయింట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గురుబలం బాగా ఉన్నప్పుడు ఏలినాటి శని నడుస్తున్నా అంత ప్రభావం ఏం చూపించదు. ఇంకోటి 6 ఇయర్స్ అయిపోయింది ఆల్రెడీ, ఏలినాటి శని అయిపోయి ఇంకా 1.5 ఇయరే ఉంది. సో వెళ్ళిపోతూ ఎలాగో మేలు చేస్తుంది. ఏదైనా చెడు చేద్దామన్నా కూడా గురుబలం 100% ఉంది కాబట్టి చెడేం చేయనివ్వదు. సో దీనికి దాని కరెక్ట్ ఏప్రిల్ 2025 వరకు గురుబలం ఉంటుంది, అదే ఏప్రిల్ 2025 వరకు ఏలినాటి శని ఉంటుంది. రెండూ సరిపోతాయి కాబట్టి గురువు మారిపోయినా శని మళ్ళీ తృతీయ స్థానంలో చాలా బాగుంటుంది. సో కంటిన్యూస్గా 2028 దాకా మకర రాశి వారికి అద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. సో వివాహ ప్రయత్నాలు ఏమైనా చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఇప్పుడు ఈ 3 నెలలు కూడా ఎట్లానో ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒకవేళ ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే. ముఖ్యంగా ఏంటంటే 3వ స్థానంలో 4వ స్థానంలో 2 ఏళ్ల నుంచి గురువు ఉండిపోయాడండి. గురువు ఒక్కొక్క రాశి నుంచి ఇంకో రాశికి మారడానికి సంవత్సర కాలం. సో 3వ స్థానంలో 4వ స్థానంలో 2 ఏళ్ళు వేస్ట్ అయిపోయింది. సో ఈ 2 ఏళ్ళు పాపం చాలామంది కష్టపడ్డారు. వాళ్ళ జాతకంలో చంద్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ మహర్దశ కానీ అంతర్దశ కానీ ఉన్న వాళ్ళకి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఆ 4 మహర్దశలు కానీ అంతర్దశలు కానీ లేని వాళ్ళకి గోచారీత్యా అవ్వాలి కాబట్టి ఆ గోచారీత్యా గురుబలం లేదు కాబట్టి అయ్యి ఉండకపోవచ్చు. సో అవ్వని వాళ్ళందరూ కూడా ఇప్పుడు సరైన సమయం ఏప్రిల్ 2024 నుంచి గురుబలం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ ఏడాదిలో ఖచ్చితంగా అవివాహితుల వివాహానికి అవకాశాలు 100% ఉన్నాయి. అంటే శని ప్రభావంతో ఉద్యోగస్తులకి స్థానచలనం ఉంటుందని చెప్పారు, మరి వ్యాపారస్తుల పరిస్థితి ఏంటి? వ్యాపారస్తులు కూడా పర్వాలేదు, ఎందుకంటే గురుబలం అనేది ఎప్పుడైతే బాగుందో గురువు ధనాన్ని కూడా కారకుడు కాబట్టి. సో వ్యాపారస్తులు ముఖ్యంగా ధనమే ఇంపార్టెంట్ కాబట్టి వాడు క్రెడిట్స్ ఇవ్వచ్చు, స్పెక్యులేషన్స్కి వెళ్ళచ్చు, అలాగే ముఖ్యంగా ఎక్స్పెన్షన్కి వెళ్ళచ్చు, కొత్త వ్యాపారం స్టార్ట్ చేయొచ్చు. వాళ్ళకి ఏ నష్టం ఉండదు. ఖచ్చితంగా ఏలినాటి శని వెళ్ళిపోతే మేలు ఎలాగో చేస్తుంది కాబట్టి వాళ్ళకి అన్ని విధాలా బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అయితే ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలి వీళ్ళు? వీరికి ముఖ్యంగా ఇంకా లాస్ట్ ఫేజ్ శని కాబట్టి శనికి రిలేటెడే మనం చేసుకుంటే మంచిదండి. సో ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, అలాగే వీలైతే ఒక శనివారం రోజున రక్తదానం చేయడం, అలాగే ఆంజనేయ స్వామిని వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా పూజించడం, వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం ఆంజనేయ స్వామి అష్టోత్తరం రోజు చదువుకోవడం, బుధవారం శనివారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అర్చన అభిషేకాన్ని చేయించుకోవడం, అలాగే మంగళవారం శనివారం ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళి 41 ప్రదక్షిణాలు చేయడం, అలాగే సింధూర పూజ, తమలపాకుల పూజ, వడమాల సమర్పించుకోవడం అలాంటివి చేస్తే కనుక ఎలాంటి దోషాలను తొలగిపోతాయి. ఇంకా లాస్ట్లో ఫేజ్ ఉంది, కొంతమందికి బాగానే ఉంది, కొంతమందికి చాలా హెల్త్ రీత్యా కానివ్వండి, ఉద్యోగం పోవడం కానీ, ఉద్యోగ మార్పు కానీ, టెన్షన్స్ కానీ, డబ్బు ఖర్చు కానీ ఎక్కువగా అవుతాయి మటుకు వాళ్ళకి ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి నల్ల నువ్వులు 200 గ్రాములు దానం ఇస్తే కనుక దోషం మొత్తం తొలగిపోతుంది. గురుగారు, మకర రాశి వారికి అనుకూల ప్రతికూల గ్రహాలు ఏమున్నాయి, వాటి నుంచి ఎటువంటి ఫలితాలు వస్తున్నాయి, ఎలాంటి పరిహారాలు పాటించాలనే విషయం తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీయానం, వాహనం, వివాహం, సంతానం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటికి సంబంధించి ఏ విషయాలు తెలుసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి గురుగారు అపాయింట్మెంట్ పొందొచ్చు.